హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పప్పు దోసకాయ కూర. ఎలా చేయాలో చూద్దాం. మనం ఎప్పుడు పప్పు దోసకాయ, పప్పు టమాటా, పప్పు తోటకూర ఎలా చేయాలి చూస్తున్నాం కదా, అలానే ఇది కూడా చూద్దాం. నా ప్రిపరేషన్ కూడా చూడండి. ఫస్ట్ నేను ఈ గ్లాస్తో, చిన్న గ్లాస్ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను పప్పుని. కందిపప్పుని తీసుకున్నాను. అది మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ 2 టైమ్స్ వాష్ చేసుకొని మనం వాటర్ వేసుకుందాం. అదిగోండి, ఆ గ్లాస్తో తీసుకున్నాను నేను కందిపప్పుని. సరిపోతుంది. 6 మెంబర్స్కి ఈజీగా వస్తుంది మనకి. మనం తిగ్గా చేసుకోవచ్చు, లూజ్గా చేసుకోవచ్చు, అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత పప్పు దోసకాయ కదండి, అందుకని దోసకాయలు కట్ చేసుకున్నాను. అలా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మనకి తగినంత వేసుకోవాలి. తర్వాత పప్పు నేను శుభ్రంగా కడుక్కున్నాను. శుభ్రంగా మనం 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వెజిటేబుల్ వేసుకోవాలి. మనం దోసకాయ కాబట్టి దోసకాయ, తోటకూర వేసుకోవాలనుకుంటే తోటకూర, అలాగా మనం ఏ కూరగాయ అయితే ఆ కూరగాయ ముక్కల్ని బాగా కడుక్కొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ కూడా పోసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, అన్నీ దాంట్లో మనం సాల్ట్ వేసుకోకూడదు. ఎందుకంటే కందిపప్పు కదా, పప్పులేమి ఉడకో, సాల్ట్ వేయకూడదు. ఫస్ట్ మొత్తం ప్రెషర్ కుక్కర్ అంతా తీసాక అప్పుడు వేసుకుందాం. కాబట్టి నేను కారం వేస్తున్నాను. కారం, పసుపు చిటికెడు వేసుకోవాలి. ఆయిల్ ఆ గరిటెడు, 1 గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్, కారం మరియు పసుపు వేసుకున్నాను. వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలండి. నేను అంత చిన్న ఉండ తీసుకున్నాను, అది మనం వేసుకోవాలి. మీరు వేసుకోవాలనుకుంటే చిన్న గిన్నెతో విడిగా కూడా వేసుకోవచ్చు, తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే పప్పు టమాటా చేసేటప్పుడు మాత్రం నేను మస్ట్గా బౌల్ పెట్టి దాంట్లో చింతపండు వేసి పెడతాను. బాగా ఉడుకుతుందని పప్పు. మనం అలా అనుకుంటే అలా వేసుకోవచ్చు. బద్దలుగా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. తర్వాత తగినంత నీరు, వాటర్ పోసుకోవాలి. అవన్నీ మునిగేదాకా కొంచెం పైకుంటే సరిపోతుంది. లేదంటే వాటరీగా చాలా వాటర్ ఉంటుంది. మళ్ళీ మనము పప్పు తిప్పుకునేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అవన్నీ కాకుండా మనకు సరిపడే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎత్తుగా పప్పు ముక్కలు మునిగేదాకా సరిపోతుంది. నెక్స్ట్ మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాము. అదిగోండి, వాటర్ అలా మునిగితే సరిపోతుంది మనకి. అలా వాటర్ మునిగిన తర్వాత అలా పెట్టుకొని చూసుకోవాలి, ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ రానివ్వాలి. ఇంకా మీకు మెత్తగా ఉండాలి అంటే మీరు 5 విజిల్స్ కూడా, అది మీకు ఎలా ఉండాలి అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు. నేను 3 విజిల్స్ వేయించాను. ప్రెషర్ కుక్కర్ 3 విజిల్స్ వేసిన తర్వాత కట్టేసుకొని మనం తర్వాత అదిగోండి 3 విజిల్స్ వేస్తుంది. 3 విజిల్స్ వేసేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను, 3 విజిల్స్ వేసేసింది కాబట్టి. తర్వాత 10 మినిట్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. ఇలా ఉంది. ఓపెన్ చేసి చూస్తే తర్వాత మనం ఆ చింతపండుని విడిగా గిన్నెలోకి తీసేసుకోవాలి. అలా గరిటె పెట్టి దానితో మనము బాగా స్మాష్ చేసుకుంటే ఏమవుతుందంటే అందులో పిక్కలు అవి ఉండి మనకి కర్రీలో తింటూ ఉన్నప్పుడు అడ్డొస్తాయి. అలా కాకుండా దాన్ని బాగా గుజ్జులా తీసుకోవాలంటే అలా విడిగా తీసేసుకోవాలి. మీరు బౌల్లో పెట్టుకుంటే బౌల్తో విడిగా తీసేసుకోవచ్చు. తర్వాత మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ పప్పును తిప్పుకునే ముందు, పప్పు గుత్తుతో తిప్పుకునే ముందు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు అయినా సరే, లేదంటే మీరు సాల్ట్ వాడతారంటే సాల్ట్ అయినా సరే వేసుకొని పప్పు గుత్తుతో బాగా కలయబెట్టాలి. అలా కలియబెట్టిన తర్వాత నేను డైరెక్ట్ చింతపండు వేసాను కదండి, అందుకని బద్దలుగా ఉంది. మీరు బౌల్లో వేసుకుని ఇంకా ఎక్కువ విజిల్స్ రానిస్తే ఇంకా ముద్దగా కూడా ఉంటుంది. అది మీకు ఎలా అంటే అలా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇలా మేము లైక్ చేస్తాం, అందుకని ఇలా వేసాను. ఒక్కొక్కసారి నేను బాగా పేస్ట్లా కూడా చేసుకుంటాం. అలాగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. తర్వాత చింతపండులో గుజ్జు ఉంది కదా, ఉడికిపోయిన చింతపండు గుజ్జులో వాటర్ పోసుకొని బాగా పేస్ట్
తీయాలి, ఆ వాటర్ తీయాలి, బాగా బాగా పిసుకొని ఆ నీరు తీసేసుకొని మనం ఆ పిప్పి పడేసేయాలి. ఆ నీరుని మళ్ళీ మనం ఏదైతే బాగా కలియబెట్టుకున్నామో దాంట్లో ఈ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకుందామండి. ఫస్ట్ బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత చక్కగా దాన్ని ఇలా చేతితో తీసేసి ఆ పిప్పిని తీసేసి బయట వేసేసి ఆ లిక్విడ్ని మాత్రమే అందులో వేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తుతో బాగా తిప్పుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకుని చక్కగా మరిగించాలి. అదిగోండి ఫుల్లో పెట్టేసుకున్నాను. అలాగా మరుగుతూ ఉండాలి. మరుగుతూ ఉన్న తర్వాత చూసుకోవాలి మన కన్సిస్టెన్సీ ఎలా రావాలి. అలా తిక్కుగా ఉండాలి, అలా ఇష్టంగా ఉన్నవాళ్ళు అలాగా ఇంకొంచెం పలచగా ఉండాలంటే కొంచెం వాటర్ క్వాంటిటీ పెంచుకోవాలి. తర్వాత పోపు దినుసులు రెడీ చేసుకోవాలండి. అదే టైంలో మనకి పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా పోపు దినుసులు రెడీ చేసుకోవాలి. రెడీగా పెట్టుకున్నాను. వెల్లుల్లి, కరివేపాకు అన్నీ రెడీగా, మన పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది. అది ఫుల్లో పెట్టుకున్నాం కదా, పప్పు బాగా ఉడుకుతుంది. ఇంకా మనం పోపు పెట్టేసుకోవచ్చు. పోపుకి తాలింపు దినుసులు అన్నీ రెడీగా ఉన్నాయి కదా. పోపు పెట్టుకోవడానికి పాత్ర కూడా పెట్టానండి, గిన్నె పెట్టాను. గిన్నె పెట్టుకొని మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఏమో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే పప్పు దోసకాయ, పప్పు ఆల్ వెరైటీస్, పప్పు దోసకాయ కావచ్చు, పప్పు ఏ వెరైటీ అయినా సరే మనం ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ పెరుగుతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగా మనం చక్కగా దంచుకొని ఆ వెల్లుల్లి రెబ్బలను వేసి ఫ్రై చేయించాలి. ఫస్ట్ మనం ఫ్రై చేయించిన తర్వాత మిగతా అన్ని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసుకోవాలి. అవి వేసుకొని జీలకర్ర, ఆవాలు అవి వేసుకుని బాగా కలిదిప్పాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగా మనం కూడా వేసుకున్నాం కదా, అందుకని అలాగా కనపడుతుంది మనకి. తర్వాత మనం పప్పు కూడా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. అలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసి అలా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం మొత్తం ఫుల్లుగా ఒకేసారి మనం మిక్స్ చేసుకోకుండా, యాడ్ చేయకుండా ఫస్ట్ 2 గరిటెలు వేసుకుని తిప్పుకుని తర్వాత మనం మిగతాదంతా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను 2 గరిటెలు వేసానండి. ఫస్ట్ 2 గరిటెలు వేసిన తర్వాత నెక్స్ట్ అంతా మిక్స్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది, మనం యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకేసారి మనం స్టవ్ మీద అలా వేయలేం కదా. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా తిప్పి పప్పుని తర్వాత మిగతా క్వాంటిటీ వేసుకోవాలి. వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని తర్వాత చూడండి ఎలా ఉందో. తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పప్పు దోసకాయ రెడీ. చూడండి పప్పు దోసకాయ ఎలా ఉందో. పైన కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుంటే సూపర్బ్గా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది మనకి ఫైనల్ అవుట్పుట్. చూశారు కదా, ఇది పప్పు దోసకాయ మన హాట్ రైస్లో బాగుంటుంది, అలాగే మన చపాతీస్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.